7వ బ్లాక్ లో బుంగ వాస్తవమే. పిల్లర్ల కింద ఇసుక కొట్టుకపోవడంతో కుంగిన బ్యారేజ్. ఈఎన్సి అనిల్ 3 బ్యారేజ్ల వద్ద రిపేర్ వర్క్ చేపట్టాం. ఎన్డీఎస్ఏ ఆదేశాలు వచ్చే వరకు గేట్లు ఓపెన్. అన్నారం బ్యారేజ్ ని పరిశీలించిన పిసి ఘోష్. బుంగలు పడ్డ చోట తనిఖీలు. రిపేర్ వర్క్స్ పై ఇంజనీర్లను ఎంక్వైరీ చేసిన జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్. అక్కడ ఎవరున్నారు? పిసి ఘోష్. ఆయన అంటే జడ్జిగా ఉండే రిటైర్ అయ్యిండు. జడ్జి తోటి ఇప్పుడు మొత్తం కూడా ఈ దర్యాప్తు జరుగుతూ ఉంది. ఈ దర్యాప్తు మొత్తం అన్ని బయటకు వస్తే 100% తీసుకుపోయి లోపల వేసుడే, శిక్ష బరాబర్ ఖరారు చేసుడే అని చెప్పేసి క్లియర్ గా చెప్తా ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇక్కడ మేడిగడ్డను పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ 2 లక్షల కోట్లు గంగలో పోసిండు. కమిషన్ల కక్కుర్తితో ఇరిగేషన్ శాఖను నాశనం చేసిండు అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఇక ఎన్డీఎస్ఏ రిపోర్ట్ల ఆధారంగానే కాళేశ్వరం బ్యారేజీలకు రిపేర్లు, కాంట్రాక్ట్ సంస్థల సొంత ఖర్చులతోనే మరమ్మతులు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు గర్తం, తప్పు చేసిన వాళ్ళను వదలం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించిన మంత్రి అని చెప్పేసి ఒక వార్త. అన్నారం బ్యారేజీ నిర్మాణంలోనే లోపాలు ఉన్నాయంట. మంత్రికి వివరించిన ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. ఏమైంది? ఓకే, ఇది చూసారు కదా. 100% ఏం చేసినట్టే గంగలో పోసిండు పైసలు. కాక పైసలు తీసుకుపోయి 2 లక్షల కోట్లు తీసుకుపోయి గంగలో పోసిండని చెప్పేసి మంత్రి అంటా ఉన్నాడు.